చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. వీపు నోరుని బ్రతిమాలుకుంటుందట. అనవసరంగా నువ్వు మాట జారితే నాకు పగులుద్ది అని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి అలానే ఉంది. గత ప్రభుత్వ పాలనపై విసుగెత్తిన రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై ఉన్న నమ్మకంతో కూటమికి బ్రహ్మరథం పట్టారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి గాడి తప్పిన రాష్ట్రాన్ని సరిచేసే పనిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఉంటే, అధికారం వచ్చిందన్న అహంకారంతో అడ్డు అదుపు లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి చెడ్డబేరు తీసుకురావడమే కాదు, అసెంబ్లీలో ప్రతిపక్షం లేని లోటు కూడా తీర్చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు కొడుతున్న దెబ్బలకి, నోటిదోలకి జరిగిన నష్టాన్ని సరిచేయడానికి చంద్రబాబు నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు బావమరిది సినీ హీరో బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును బాగా ఇరకాటంలో పడేశాయి. బాలకృష్ణ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే కాదు, తెలియక అన్నాడని చెప్పడానికి హిందూపూర్ నుంచి 3 సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే. బాలకృష్ణను పిలిచి గట్టిగా మందలించలేక పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో కామినేనిని పిలిచి అసెంబ్లీలో తాను చేసిన ప్రసంగాన్ని రికార్డుల నుంచి తీసేయాలని స్పీకర్ను కోరేలా చేశారు. దాంతో ఆ వ్యాఖ్యలకు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా అసెంబ్లీ రికార్డుల నుంచి తీసేశారు. అయితే ఈ చర్య నష్ట నివారణలో కొంతమేరకే ఉపయోగపడింది. వైరల్ జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్ లో చికిత్స తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను పరామర్శించడానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హైదరాబాద్ వెళ్లి గంటన్నరకు పైగా పవన్ తో గడిపారు. పరామర్శ పేరుతో వెళ్లినప్పటికీ అదంతా బాలకృష్ణ చేసిన నష్టాన్ని కవర్ చేయడానికేనని రాజకీయ వర్గాల్లో విపరీతంగా ప్రచారం జరిగింది. అత్యున్నత స్థాయిలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లాంటి వారు సంయమనంతో మాట్లాడుతూ సానుకూల ధోరణితో పనిచేస్తూ కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ వస్తుంటే, క్రింది స్థాయిలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు మాత్రం నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ మిత్రపక్షాల్లో ఖేదానికి, భేదానికి కారణమవుతున్నారు. అలాగే మరో సీనియర్ ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు పొల్యూషన్ బోర్డు అనేది లేదని, అసలు అది పనిచేయడం లేదని, ఆ బోర్డు అధికారులకు పవన్ కళ్యాణ్ బుద్ధి చెప్పాలని ఆన్ రికార్డ్ గా అసెంబ్లీలో మాట్లాడారు. ఎందుకంటే అది ఆయన శాఖేనని బోండా చెప్పారు. ప్రజలను ఇబ్బంది పెడుతూ వాతావరణ కాలుష్యానికి కారణమైన ఆ కంపెనీలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, ఎవరి ప్రలోభాలకు లొంగుతున్నారన్న భావం వచ్చేలా ఎమ్మెల్యే బోండా మాట్లాడారు. అంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా తన శాఖలను సరిగ్గా పనిచేయించడం లేదని అర్థం వచ్చేలా మాట్లాడారు బోండా ఉమా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ, దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన అయితే కలవట్లేదు అని డైరెక్ట్ గా చైర్మన్ గారు చెప్తున్నారు అధ్యక్ష. మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నాడు తెలియట్లు గానీ రామ్కి పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చదివించారు. ఆయనే చెప్పారు ఆయన నోటెంట. ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో, ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. ఎవరు ఆ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష, ఆయన చెప్పాలి అధ్యక్ష. సాధారణంగా ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తాయి. అయితే సాక్షాత్తు అధికార పక్ష ఎమ్మెల్యే అది అసెంబ్లీలో మాట్లాడడంతో కూటమి ప్రభుత్వం కంగుతింది. దీనికి అదే రోజు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో సమాధానం ఇచ్చారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. శాసనసభ్యుల్ని నేను ఒకటే కోరేది ఏంటంటే, బొండమ్మ గారిని మీరు ఎమోషనల్ కమిట్మెంట్ అనుకోండి, దీనికి చంద్రబాబు గారిని మేము వెళ్ళి కూర్చోబెట్టి రోజు తీలోండి. సో దానికి తగ్గట్టుగా ఏం చేయాలని ఈ సభ కొంచెం సీరియస్ గా తీసుకోండి. దీన్ని ఇలాంటి నేను ఒక 50 చెప్పగలను అసెంబ్లీలో. బట్ పర్పస్ విల్ బి డిఫీటెడ్. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు దీన్ని ఈ ఒక్క ప్రశ్నతో, ఈ ఒక్క పోటుతో కాకుండా ఆ రోజు వచ్చేలోపు మేము ఏమేం చేసాం, ఈ రోజు గౌరవ శాసనసభ్యులు లేవనెత్తిన అంశాలన్నిటికీ నేనే ప్రత్యక్షంగా వెళ్ళి ప్రతిదీ నేను పరిశీలించి నేను
దాని మీద సరైన మీకు ఒక నివేదిక అందజేస్తాను నేను మీకు హామీ ఇస్తున్నాను. ఆ వెను వెంటనే చంద్రబాబు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు హద్దుమీరు ప్రవర్తిస్తున్నారని, వారిని కంట్రోల్ చేసే బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాలని, అప్పటికీ వారు మాట వినకపోతే తనకు చెప్పాలని ఇన్ఛార్జ్ మంత్రులను గట్టిగా హెచ్చరించారు. ఆర్థికంగా చితికిపోయి ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం సహకారంతో ఒడ్డున పడేయాలని చూస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రయత్నాలకు వీరు గండి కొడుతున్నారన్న విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. మరొక ఎమ్మెల్యే కోన రవికుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా కూటమి పార్టీలలో తీవ్ర దుమారం లేపాయి. ఒక ప్రైవేట్ స్థలం గురించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనను బెదిరించారని ఒంగోలుకు చెందిన టీడీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అంటే టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు, దోపిడీలకు పాల్పడుతున్నారని తెలుగు తమ్ముళ్లే వీధికెక్కుతున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న కల్తీ లిక్కర్ మాఫియా వ్యాపారం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించిందన్న వార్తలు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. ఒక పక్క కూటమి పార్టీల అధినేతలు ప్రజల మన్ననలను పొందాలని రకరకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తుంటే, తెలుగు తమ్ముళ్లు మాత్రం అందినికాడికి దండుకుందామనే ధోరణిలోనూ, తప్పైనా ఒప్పైనా తమ చెల్లుబాటు కావాల్సిందేనన్న మొండితనంలోనూ వెళుతుండటం కూటమిలో ఉన్న పార్టీ పెద్దలకు మింగుడు పడటం లేదు. తమ పార్టీ వారే కదా అని వదిలేస్తే ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది, పోనీ తప్పు చేశారు కదా అని చర్యలు తీసుకుంటే పార్టీలో విభేదాలు రావడమే కాదు, ప్రజల్లో చులకనవుతామన్న భయం కూడా ఉంది. గత ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కూటమి పార్టీల బలం వల్ల ఓడిపోలేదు. తాను చేసుకున్న స్వయం కృతాపరాధం వల్ల, వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు చేసిన తప్పుల వల్ల ప్రజలు చీకొట్టారు. వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని విస్మరించి ఇష్టానుసారంగా చెలరేగితే వైసీపీకి పట్టిన గతే కూటమికి పడుతుందన్న భయం కూటమి నేతలను బాగా వేధిస్తోంది. అధికారంలో తాముండేది కేవలం 5 ఏళ్లు మాత్రమే అనే విషయాన్ని కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు గుర్తెరిగి మసులుకుంటే మరోసారి కూటమి అధికారంలోకి వస్తుంది. లేదంటే వైఎస్ జగన్ కు ఇచ్చిన తీర్పే కూటమికి కూడా వచ్చే ఎన్నికల్లో ఇచ్చే ప్రమాదం లేకపోలేదని కూటమిలోని సీనియర్ నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా పార్టీల అధినేతల మనసెరిగి వారు మారతారా? మారేలా కూటమి పార్టీల అధినేతలు చర్యలు తీసుకుంటారా, లేక అంతా మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తారా అనేది వారి చేతుల్లోనే ఉంటుంది. ప్రజలు మాత్రం తమకు నచ్చకపోతే వారు ఎంతటి వారైనా సరే ఇంట్లో కూర్చోబెడతారన్న విషయం జగమెరిగిన సత్యం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.